నెహ్రూ దగ్గరికి ఒక స్నేహితుడు వచ్చాడంట. వచ్చి ఇలా అన్నాడు, మనం బయటికి వెళ్దాం అనుకుని వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉండగా నెహ్రూకు ఒక బ్యాడ్ స్మెల్ వచ్చింది, ఒక దుర్వాసన వచ్చింది. వెంటనే తన స్నేహితునితోటి, అరే ఇక్కడ ఏదో స్మెల్ వస్తుంది ఏంట్రా అని చెప్పేసి అటు ఇటు చూశాడు. నీ బట్టలా అంటే, లేదు ఈ ఉతికిన బట్టలు, స్నానం చేసుకున్న ఉతికిన బట్టలు అన్నాడు. ఆ తర్వాత ఇంకేం స్మెల్ వస్తుందని చెప్పంటే సాక్సులు స్మెల్ రాగానే ఇతనికి అనిపించింది, నెహ్రూ గారు చెప్పారంట, వెంటనే ఆ సాక్సులు తీసేయి, కొత్త సాక్సులు వేపిస్తా అని కొత్త సాక్సులు తెప్పించాడు. సాక్సులు వేపించిన తర్వాత ఇద్దరు కలిసి ఇప్పుడు కారులో కూర్చొని ప్రయాణం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగా మధ్యలో అలాంటి స్మెల్ ఇంకా ఎక్కువైపోతా ఉంది, స్మెల్ వస్తుంది. ఇప్పుడు నెహ్రూ గారు తిరిగి మళ్ళీ చెప్పాడు, అరే ఆ స్మెల్ అలానే ఉంది, స్మెల్ పోలేదు, ఏమైంది అని చెప్పేసి అడిగాడు. మరి ఇంతకు సాక్సులు మార్చావా అంటే మార్చేశాను అన్నాడు. అంతకుముందే మార్చేశాను, మీరు ఇచ్చారు కదా, మార్చేశాను అన్నాడు. మరి స్మెల్ ఇంకా అలానే ఉంది ఎందుకు అని చెప్పేసి